Hello everyone, welcome back to my channel, welcome back to one more vlog. Andaru ela unnaru? Weekend ela jarigindi meedi? I hope you already watched my video. If not, please go watch it. Nenu weekend di already upload chesesanu. And now here again we are back to Monday. Naku nijanga asalu Mondays ante asalu nachadu. I know so many people can relate. Abadam cheppakandi, but I know yes, everybody hates Monday. But that's fine. Pooja cheseskoni vachina, work start chesesna. To get through this Monday, నేను చాలా ఎక్కువ వాటర్ తాగుతున్నా అండ్ ఇన్ రెగ్యులర్ బేసిస్ ఆల్సో వాటర్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. లేకపోతే పిచ్చిగా హెడేక్ వస్తుంది అసలు వర్క్కి. నాట్ దట్ నాకు టూ మచ్ వర్క్ ఉంటుందని కాదు, బట్ క్లీన్గా ల్యాప్టాప్లో చూసినా టీవీ చూసినాం అనుకో అలాంటి హెడేక్ వచ్చేస్తుంది కదా. దానివల్ల కొంచెం వాటర్ ఎక్కువ తాగినప్పుడు యుల్ ఫీల్ గుడ్. ఆల్సో మీరు నా షాపింగ్ బ్లాగ్ చూసుంటే నేను మంచి టీ బ్యాగ్స్ తెచ్చుకున్నాను కదా, ఇన్ఫ్యూజ్డ్వి. సో ఐ వాంట్ టు ట్రై. ఐ థింక్ దట్ విల్ లిఫ్ట్ అప్ మై మూడ్ ఫర్ దిస్ మార్నింగ్. సో ఫస్ట్ అయితే మనము ఒక మంచి టీ చేసుకొని తాగిద్దాం, ఓకేనా? లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో నేను ఇవి తీసుకున్నాను కదా, కోల్స్లో దొరుకుతున్నాయి నాకు. హియర్ ఇన్ ఆస్ట్రేలియా యూ కెన్ ట్రై. జస్ట్ లుక్ ఎట్ ద కలర్. టైమ్ టు టేక్ ఏ క్విక్ బ్రేక్. సో ఈ బ్రేక్లో నేను చాలా ప్రొడక్టివ్గా ఐఎమ్ అగైన్ గోయింగ్ టు డూ వన్ లీస్ట్ ఫేవరెట్ వర్క్. అదేంటంటే బట్టలు ఫోల్డ్ చేయడం. మీరు కనుక నేను చూసుంటే లాండ్రీ చేశాను కదా నిన్న, అవి మడత పెట్టాలి. యూజువలీ నాకు చాలా నచ్చని వర్క్ అన్నా లేకపోతే చాలా లీస్ట్ ఫేవరెట్ వర్క్ ఇన్ ద హౌస్ ఏదైనా ఉందంటే లాండ్రీ. ఓ 2-3 గంటలు వండమన్నా వండుతా, కానీ 5 నిమిషాలు మడత పెట్టమంటే ఐ హేట్ ఇట్. సో యా, and also కొంచెం just want to move from my desk. Guys, it's evening and I'm super tired. బట్ నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా, ఎందుకంటే ఫస్ట్ థింగ్ సుధీర్ ఏం చేశాడు తెలుసా, నా చాపింగ్ బోర్డ్ ఎరగొట్టింది గాయస్. ఎందుకంటే మటను చికెన్ కొడతా అని ఇట్లా గట్టిగా కొట్టి దాన్ని కొట్టింది. అందుకే మీరు నిన్న చూసారా, చిన్న చాపింగ్ బోర్డ్ వాడినా. నాకు చాపింగ్ బోర్డ్ ఖరాబ్ అయిపోయింది. హ్యావ్ టు గెట్ ఎ న్యూ వన్. అందుకని వెళ్తున్నాను ఇప్పుడు, అండ్ దట్స్ ఇంపార్టెంట్ కదా, హ్యావ్ టు గో. సో షాప్కి వెళ్దాం పదండి, లెట్స్ గో. ఇప్పుడే బిగ్ డబ్ల్యూకి వచ్చామ్మా. నాకు కావాల్సిన చాపింగ్ బోర్డ్ ఉంది. ఇదే అన్నమాట. సుధీ, ఇది తీసుకోనా? ఇది నాకు నచ్చింది, చూసినట్టే ఉంది చూడు, బాగుంది కదా? బాగుంది కదా? ఇది తీసుకుందాం. మొత్తానికి కావాల్సిన చాపింగ్ బోర్డ్ అయితే దొరికింది. ఇక్కడ స్టాక్ ఉంది, ఆఫర్లో ఉంది, బాగుంది కదా అది. సాలెడ్స్ అట్లా తినడానికి బాగుంటుందేమో కదా, లైక్ హోమస్ అవి వేసుకున్నప్పుడు. 2 తీసుకో. ఇప్పుడే తీసేసుకున్నాము చాపింగ్ బోర్డ్ అండ్ ఇంకా కొన్ని సాక్స్ అవి ఇవి, ఇంకా విత్ బాల్స్ కనబడితే అవి కూడా తీసేసుకొని ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాము. సో డిన్నర్ కోసం అయితే నేను బ్రౌన్ బాస్మతి రైస్ తీసుకున్నా. ఇది కోల్స్లో దొరుకుద్ది ఇఫ్ యూ వాంట్ టు గెట్, చాలా బాగుంటుంది. సో ఈరోజు టమాటో పప్పు చేస్తున్నా, వెరీ సింపుల్గా. సో పోపులో జస్ట్ ఆవాలు, జీలకర్ర అండ్ గ్రీన్ చిల్లీ వేసేసుకున్నా.
సో ఇక్కడైతే పోపులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ లేకపోతే గార్లిక్ క్లోవ్స్ అనే వేసేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత టమాటోస్ వేసేసి అవి మంచిగా కలిపేసుకుంటున్నా. వన్స్ అవి సాఫ్ట్ అయిన తర్వాత మనం పప్పు వేసుకోవాలి. సో నేను ఇక్కడ ఎర్రపప్పు తీసుకున్నా, దీన్ని కొంచెం ముందే నానబెట్టేసుకున్నా. సో టమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు దీంట్లో పప్పు వేసేస్తున్నా. సో టమాటోస్ కూడా వేసాం కాబట్టి, పప్పు కూడా వేసాం కాబట్టి చిల్లీస్ ఒకటే సరిపోదని కొంచెం కారం వేసిన, కొంచెం సాల్ట్, కొంచెం కర్రీ పౌడర్ లేదంటే ధనియాల పొడి వేసేసుకోవచ్చు. అంతే. అంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఎమ్మీగా ఉంటుంది పప్పు. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. వన్స్ ఒకసారి పప్పు కొద్దిగా రోస్ట్ అయింది అన్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేస్తే మంచి పప్పు అంతా బాయిల్ అయిపోతుంది. కనిపిస్తుందా మీకు టెక్స్చర్? సో ఇలా అయినప్పుడు కొంచెం రోస్ట్ అవ్వనివ్వాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ దానికి పడతాయి కదా. సో పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది మైసూర్ పప్పు అంటారు కదా, చాలా బాగుంటుంది అండ్ తొందరగా ఉడికిపోతుంది. దీనికి విజిల్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో వెరీ క్విక్ అండ్ ఈజీ పప్పు. సో దీని పక్కన మంచిగా ఆమ్లెట్ కానీ, పన్నీర్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ కానీ, చికెన్ ఇంకేదున్నా బాగుంటుంది. ఇది చూడండి బ్రౌన్ రైస్ ఎంత ఫ్లఫీగా అయిందో. జనరల్గా అయితే కొంచెం స్టిక్కీగా అన్ఈవెన్గా అనిపిస్తుంది కదా కుక్ అయినాక కూడా. ఇది చూడండి ఎంత బాగుందో. యమ్మీ పప్పు వేసుకొని తింటే క్రేజీ ఉంటుంది. It's been a long day. I'll wrap this video here. Malli nenu repu next vlog lo kalusta. Okay na? Until then, please make sure to like, share and subscribe to my channel and click the bell icon for more updates. See you all again. Bye.